నమస్కారం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా నా హిందూ సోదరులందరికీ కూడా ముక్కోటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవదేవుడైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో ఆయన దర్శించుకుంటే మోక్షం ఉంటుందనేది హిందూ ధర్మాలు మనకి చెప్పినటువంటి సూత్రాలు, మహర్షులు మనకి చెప్పినటువంటి సూత్రాలు. ఈ రోజున కలియుగ దేవదేవుని దర్శించుకుని అందరూ పునీతులవుతారని కోరుకుంటూ మా హిందూ సోదరులందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా రోజు గ్యాప్ తర్వాత ఈరోజు వీడియో ముందు రావడం జరిగిందండి. ఈ మధ్యన జరిగిన శివాజీ గారి ఇష్యూ, శివాజీ గారు ఏం చెడ్డ చెప్పారని ఆయన మీద అంతలా రెచ్చిపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సినిమా వేరు, నిజ జీవితం వేరని మాట్లాడుతున్నారు కదా. సినిమాలో మంచిని తీసుకుంటే ఓకే, కానీ ఇప్పుడు యువత అంతా కూడా సినిమాలో జరిగే హింసని, అశ్లీలతని మాత్రమే ప్రేరణగా తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలుసున్నదే, నాకే కాదు. ఆ అన్వేష్ అన్నవాడు శివాజీ గారిని ఈ ఇష్యూ మీద అంతలాగా బ్లేమ్ చేసి తిట్టడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీకేం రైట్ ఉందరా? నువ్వు పాశ్చాత్య దేశాల్లో తిరుగుతున్నావు కదా, అక్కడ సంస్కృతి, అక్కడ సాంప్రదాయాలు చూసి ఇక్కడ ఆడవాళ్ళు పురుష డ్రెస్సులు వేసుకుంటుందని నువ్వు సమర్థిస్తున్నావు అంతే. కానీ మన సాంప్రదాయం సనాతనంగా ఆది కాలం నుంచి కూడా మన హిందూ సాంప్రదాయం ఏంటి? ఒళ్ళంతా చీర కప్పుకొని అందంగా తలలో పూలు జడ వేసుకుని, ఇది హిందూ సాంప్రదాయం ముఖ్య ఇది. అంతేగాని శివాజీ గారు ఏమన్నాడు? కొంచెం డ్రెస్సులు తగ్గించుకొని సాంప్రదాయంగా చీరకట్టులోనే అందంగా ఉంటారని చెప్పాడు. తప్పేం కాదు కదా. అన్వేష్, నువ్వు ఎప్పటికైనా ఇండియా వస్తావు కదా, వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా కూడా దీనికి ఫలితం నువ్వు అనుభవిస్తావు. శివాజీ గారికి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు మర్యాదగా. శివాజీని తిట్టిన వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే శివాజీ మాట్లాడిన దాంట్లో నేను ఏకీపిస్తున్నాను. హద్దులు ఉంటాయి మనకి, అది హద్దులు మీరకూడదు. హద్దులు లోపడే సినిమాలైనా నిజ జీవితంలో అయినా ఆడవాళ్ళు ప్రవర్తించాలనేది, అదే వారికి అందం అనేది నా ఉద్దేశం. అంతా ఎందుకు, ఇప్పుడు శివాజీ మీద మహిళా కమిషన్ కేసు వేసి క్లారిఫికేషన్ కోసం రమ్మన్నారు కదా. వారు ఎలా ఉన్నారు, ఎంత సాంప్రదాయంగా ఉన్నారు? మరి వాళ్ళైనా చెప్పాలి కదా. హీరోయిన్స్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, ఏమో దేనికైనా హద్దులు ఉంటాయి, సెన్సార్ ఉంటుంది. దాని నిబంధనలకు అనుగుణంగానే మన ఇండియాలో, ఎందుకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఎన్నో అత్యాచారాలు. మొన్నంతా ఎందుకు రప్ప రప్ప అనే డైలాగు ఏ సినిమా నుంచి వచ్చిందో మీకు అందరికీ తెలుసు కదా. మరి ప్రేరణ తీసుకుంటున్నట్టే కదా యువకులు. మన అనంతపురం డిస్టిక్లో మూగజీవాల్ని, చిన్నపిల్లలు రప్ప రప్ప అంటే నరికి ఒక ప్రబుద్ధుడికి రక్తాభిషేకం చేశారు కొంతమంది ఆకతాయిలు. అది ఎంతవరకు ప్రేరణ? అది ఇదా మనకి ప్రజాస్వామ్యంలో? ఇదా? ఎక్కడుంది ఈ విధానం? ఖచ్చితంగా ఏంటంటే సినిమా వాళ్ళు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆడవాళ్ళని పిక్చరైజేషన్ చేయడంలో వాడు కూడా సాంప్రదాయం పాటిస్తూ ముందుకెళ్ళాలి. స్త్రీని గౌరవించబడేది ఈ దేశం కాబట్టి భరతమాత ముద్దు బిడ్డను మన అందరం కూడా భరత మాత అంటాం, భరత పిత అనం కదా. భరతుడిని కన్నది కూడా ఒక స్త్రీమూర్తే, తల్లే. అంచేత ఆ తల్లి పేరు మీద ఉన్న మన భారతదేశాన్ని ఇలా చెప్పరు, మంచి చెప్పరు. మంచి చెప్పిన వాళ్ళని నానా మాటలు మాట్లాడతారు. ఈ సందర్భంగా శివాజీ గారు అన్న దాంట్లో ఏదో ఒక 2 అక్షరాలు 2 పదాలు పొలిపోవడం తప్ప అతను మాట్లాడింది ఎంతమాత్రం తప్పు కాదు. స్త్రీని గౌరవించాలి, స్త్రీని అంతే అందంగా సినిమా వాళ్ళు చూపించాలి. స్త్రీని ప్రత్యేకంగా గౌరవించుకుంటూ మన సనాతన సాంప్రదాయాన్ని, విలువలను పెంచి ఈ దేశం, భారతదేశం పరువు కాపాడాలని సినీ పెద్దలకి, సినిమా డైరెక్టర్స్కి అందరికీ కూడా ఈ అశ్లీలతను తగ్గించి సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలని కోరుకుంటూ మీ రవి గణేష్ మంగిన.